ఇప్పుడు డాడీ అన్నారు మీరు అనండి ఓకే హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ బాయ్ 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 మమ్మీ బాయ్ మమ్మీ హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే నేను బెంగళూరు వెళ్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము గాయస్. ఇవాళ ఏంటి అంటే నేను మన కోనసీమకి టెంపరీగా బాయ్ బాయ్ చెప్తున్నాను. అంటే ఏంటి అంటే నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఏంటి అంటే నేను ఇవాళ బెంగళూరుకి వెళ్తున్నాను. మా డాడీ నన్ను బస్సు ఎక్కించడానికి వస్తున్నారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు బెంగళూరులో ల్యాండ్ అవుతా. అండ్ గాయస్, రైనీ సీజన్ అవ్వడం వల్ల వెదర్ అయితే చాలా చాలా బాగుందండి. ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అవ్వడం వల్ల మీరు నేచర్ చూస్తే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఇది మేము వెళ్ళే వే అన్నమాట. చూడండి కోనసీమ ఎంత అందంగా ఉందో. అలా స్కూటీలో వెళుతూ చల్లని గాలి తగులుతూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. వే అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. కొబ్బరి చెట్లు, ఇంకోవైపు కోతలు అయిపోయిన పొలాలు, చల్లని గాలితో నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా వెళ్తుంటే. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అయితే నేను మా హోమ్ టౌన్ మిస్ అవుతూ ఉండాలి. బట్ ఓకే, బెంగళూరులో కూడా వెదర్ అయితే చాలా బాగుంటుంది ఈ రైనీ సీజన్లో. చూద్దాం. అయిపోయింది ధాన్యం. రెడీ? ధాన్యం అయిపోయింది. చెప్తున్నారా? అండ్ గాయస్, మీరు చూస్తే ఇవన్నీ రొయ్యల చెరువులు అనమాట. పంట పొలాలే కాకుండా ఈ రొయ్యల చెరువులు కూడా మా సైడ్ చాలా ఫేమస్ అండి. చాలా ప్లేసెస్కి మా సైడ్ నుంచి ఈ రొయ్యలు అనేవి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. వెన్ కంపేర్డ్ టు అదర్ స్టేట్, మన స్టేట్లో ఎస్పెషల్గా కోనసీమలో ప్రైజెస్ కూడా చాలా లోగానే ఉంటాయండి. సీ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది మా సైడ్. ట్రై చేద్దాము రొయ్యల చెరువులు అసలు ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ గురించి కూడా ఒక డీటెయిల్డ్ వ్లాగ్ చేయడానికి అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేద్దాము. యాక్చువల్గా మా డాడీ ప్రజెంట్ అయితే వ్యవసాయం కౌలుకి చేస్తున్నారు. ప్రీవియస్గా అయితే రొయ్యల చెరువు అనేది కౌలుకి చేశారనమాట. అప్పట్లో నన్ను ఒకసారి చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు నేను చూశాను అనమాట. రొయ్యలు అయితే చాలా చాలా బాగా పెరిగాయండి అప్పట్లో. యాక్చువల్గా ఈ రొయ్యల పెంపకం అనేది చిన్న పిల్లగా ఉన్నప్పుడు రొయ్యలను తెచ్చుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా అవి డిజైర్డ్ వెయిట్కి ఇంత వెయిట్ తూకాలి అనే వరకు వచ్చిన తర్వాత వాటిని అమ్మడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ గురించి కూడా ఫ్యూచర్లో ఒక లాగ్ చేసి తెలుసుకుందాం. డాడీ ఇదే ఊరు డాడీ? ఇది నేదునూరా డాడీ? ఓకే. నేదునూరు అంటే అమలాపురానికి ఎన్ని కిలోమీటర్స్ డాడీ? అమ్మా 8 కిలోమీటర్లు. అమలాపురానికి 8 కిలోమీటర్స్. రావులపాలానికి డాడీ? రావులపాలానికి 23 కిలోమీటర్లు అమ్మా. ఓకే, రావులపాలానికి 23 కిలోమీటర్లు. సో గాయస్, ఇప్పుడు మనం ఏంటి అంటే నేదునూరు విలేజ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది మన అమలాపురానికి 3 కిలోమీటర్లు. 6. ఇది మన అమలాపురానికి 6 కిలోమీటర్లు. అండ్ అలాగే రావులపాలానికి వచ్చేసి 23 కిలోమీటర్లు అని మా డాడీ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి అంటే ముక్కామల వెళ్ళాలి కదా డాడీ? ఓకే. ముక్కామలో ఏం ఫేమస్ డాడీ? ముక్కామలో మనకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే కండ్రిగా పాలకో ఉంటది. అవునమ్మా, పాలకో ఫేమస్ మనకి. పాలకో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కదా డాడీ? మొత్తం ఆల్మోస్ట్ ఐటమ్స్, కోనసీమ ఐటమ్స్ అన్ని ఉంటాయి. కోనసీమ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతాయి మొత్తం. గాయస్, మేమైతే స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ వర్షం వచ్చేస్తుంది అనమాట. వర్షాకాలం కదా, వర్షం వస్తుంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వర్షం ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళినా, ముజ్జిలో చదివేటప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే రైన్ వచ్చేసేది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలాగే రైన్ వస్తుంది. ఆగుదామా డాడీ? ఆగుదాం డాడీ. ఇంకా ఎదురుకి ఎలా ఉన్నదో చూసి అప్పుడు ఆగుదాం. బాగానే ఆగుదాం డాడీ. అదరా వెళ్ళిపోదాం డాడీ. ఆరిపోతే డాడీ. మైక్ నాది, నా మైక్ ఉంది నా దగ్గర. పర్లేదు డాడీ.
పెడుతున్నా పడుతున్నాయి చిన్నపిల్ల గట్టిగా. చూడండి గైస్, మీకు చూపిస్తాను వర్షం. డైరెక్ట్ బండి వచ్చిందనుకో. చూడండి ఎంత వర్షం వస్తుందో. చూడండి బాగా తడిసిపోయాం. లేదు ముక్కామల వచ్చామా డాడీ? అదే వస్తున్నా, అదిగో కటింగ్ అదే ముక్కామల. ఇంకా ముక్కామలకి ఏంటంటే అమ్మా డాడీ జనవరి 14-15వ తారీఖున ప్రభల తీర్థం జరుగుతుంది కదా, అది ప్రత్యేకిస్ మాట. ఇక్కడ ప్రభల తీర్థానికి చాలా బాగుంటుందమ్మా. ఇక్కడ ప్రభలు బాగా జరుగుతాయి. అందరూ చూస్తున్నారు. వీడియోస్ తీసుకుంటుంటే బొట్టు జరిగిపోయింది డాడీ. వెళ్ళదండి. అది కొంచెం జరిగిపోయింది. జాగ్రత్తగా వెళ్ళాం డాడీ, వర్షం కదా. నెమ్మదిగా వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఆగిపోయింది మళ్ళీ. ఇక్కడ వచ్చి ఆగిపోయింది డాడీ వర్షం. ముక్కాంలో వచ్చేసాం కదా డాడీ. వచ్చామ్మా. గాయస్, ఇది మనకి ముక్కాంల సెంటర్ అన్నమాట. ఇక్కడ బస్సు ఎక్కాలి. ఇటు వెళ్తుంది రావులపాలెం వెళ్ళే బస్సు. ఇక్కడ ఎక్కాలి. అమలాపురం నుంచి బస్సులు అన్న అటు సైడ్ వస్తాయి. ఇటు వెళ్ళాలి మనం. వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయింది డాడీ. అది అండ్ గాయస్, ట్రైన్ వస్తుందని చెప్పేసి మా డాడీ నన్ను బస్ స్టాప్లో కూర్చోబెట్టారు. బస్ కోసం చూస్తున్నారనమాట. యాక్చువల్గా మేము వచ్చే ముందే రాజమండ్రి నాన్ స్టాప్ బస్ అనేది వెళ్ళిపోయింది. బట్ నో ఇష్యూస్, ప్రతి 10 minutesకి కూడా ఇక్కడ ఒక బస్సు వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మేము కానీ ముక్కామలు కాకుండా అమలాపురం వెళ్ళుంటే మాకు చాలా లాంగ్ అయిపోయేది. మళ్ళీ మేము అమలాపురం బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కినా సరే అది తిరిగి ఇలాగే ముక్కామలు వెనక్కి రావాల్సి ఉంటుంది. సో అందుకే మేము షార్ట్కట్లో ముక్కామలకి వచ్చేసామన్నమాట. నేను కాలేజీకి కూడా ఇలాగే వెళ్ళేదాన్నండి. అప్పుడైతే విజయవాడ బస్ ఎక్కేదాన్ని నూజివీడు వెళ్ళడానికి. అండ్ గాయస్, బస్ అయితే వచ్చేసిందని అయితే మా డాడీ చెప్తున్నారు. పదండి వెళ్ళెక్కేద్దాం. అండ్ గాయస్, మా డాడీ అయితే నన్ను బస్ ఎక్కించేసి రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయారు. యాక్చువల్గా క్రౌడ్గా ఉండడం వల్ల నేను ఆ క్లిప్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. దట్టు ఏంటి అంటే నేను ట్రాలీ ఒకటి క్యారీ చేస్తున్నాను, అందువల్ల ఆ క్లిప్ అనేది రికార్డ్ చేయడం మిస్ అయింది. యాక్చువల్గా బస్సెసే కాకుండా ఆటోలు కూడా ఉంటాయండి రాజమండ్రికి. దట్టు ఏంటంటే కట్టించుకోవాలి. 500 to 800 అనేది ఛార్జ్ చేస్తారు, చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఏంటి అంటే నాకు సీట్ అనేది దొరికింది. బస్ టికెట్ కూడా తీసుకున్నాను. ముక్కామల నుండి రాజమండ్రికి వచ్చేసి వాళ్ళు 60 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. నాకైతే మంచిగా విండో సీట్ దొరికిందండి. అలా కూర్చొని గాలికి ఇంకా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది. అలవాటేనండి నాకు సోలో జర్నీస్ చేయడం. ఫ్రీక్వెంట్గా జర్నీస్ చేస్తూ ఉంటాను. అండ్ గాయస్, మన బస్ అనేది కొత్తపేట, కండ్రిగా ఇంకా అన్ని విలేజెస్ క్రాస్ చేసుకుని ప్రజెంట్ అయితే రావులపాలెం కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది మనం కాంప్లెక్స్కి వెళ్ళే వే అన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్ అండి. అసలు ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. బట్ వన్స్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము అంటే మన ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇది రావులపాలెం బస్ స్టాప్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే టీ షాప్ ఉంటుంది అనమాట. అక్కడ చూసుకుంటే అక్కడే మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా డాడీ నేను కూడా టీ తాగేవాళ్ళము. అండ్ ఇది వచ్చేసి మన కోనసీమ ముఖద్వారం అనమాట రావులపాలెంలో. ఈ వెనకాల ఒక లెఫ్ట్ కార్నర్లో ఒక హోటల్ అనేది ఉంటుంది. అక్కడ ఏంటి అంటే పరోటా అనేది చాలా బాగుంటుంది. కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను మా రూమ్మేట్స్కి ఇక్కడ నుంచి పరోటా తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. రావులపాలెం క్రాస్ చేసిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఇదే సిద్ధాంతం బ్రిడ్జ్ అనమాట. ఇదంతా ఏంటి అంటే గోదావరి రివర్ వాటర్. యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్కి ఎర్లీగా స్టార్ట్ అవడానికి ఇవాళ అయితే రీజన్ ఉంది. అదేంటి అంటే లాస్ట్ టైం అలాగే నేను బెంగళూరుకి ట్రావెల్ చేసినప్పుడు నా ఫ్లైట్ టైం వచ్చేసి 8:40 AM అనమాట. బోర్డింగ్ వచ్చేసి 8:20 AM. నేను ఎయిర్పోర్ట్కి 8:30 AMకి రీచ్ అయ్యాను. అంటే 10 to 20 minutes అనేది లేట్ అనమాట. అప్పుడు కొంచెం ప్రాబ్లం అయిందండి. యాక్చువల్గా ఫ్లైట్ అయితే మిస్ అవ్వలేదు. కానీ ఏంటి అంటే ఇండిగో టీం చెప్పారు ఫ్లైట్ అనేది ఆల్రెడీ రెడీ టు టేక్ ఆఫ్ అండి, మీకు అవ్వదు అని చెప్పారు. బట్ నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చాలా బాగా ట్రై చేశారండి. బోర్డింగ్ కానీ, సెక్యూరిటీ చెక్-ఇన్స్ కానీ, బ్యాగేజ్ అయితే మేము పంపించలేము అన్నారు. అట్ లాస్ట్ ఏంటి అంటే నాకు సెపరేట్గా ఒక బస్ పెట్టి ఫ్లైట్ దాకా దింపి బ్యాగేజ్ కూడా పంపించారు. అప్పటి నుంచి నేను చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఆ రోజైతే నాకు చాలా టెన్షన్ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా నేను బోర్డింగ్ అనేది అట్లీస్ట్ 1 hour ముందు ఉండేలా అయితే చూసుకుంటాను. ఐడి ప్రూఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలండి. అండ్ గాయస్, మనం ఇప్పుడు చూసే ఊరేంటి అంటే కడియపులంక అనమాట. ఇది ఏంటి అంటే నర్సరీస్ ఉంటాయి. ఈ ఊరంతా ఏంటి అంటే మీకు నర్సరీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ కూడా నర్సరీస్ అనమాట. మనకి ఈ ఊరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా నర్సరీస్ ఉంటాయి. అండ్ ఏంటి అంటే ఎస్పెషల్గా మన ఈస్ట్, వెస్ట్, కృష్ణా ఈ చుట్టూ ఉండే డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే ఏదైనా పండుగలకి ఫ్లవర్స్ కానీ ఏదైనా మొక్కలు, చెట్లు ఏదైనా కొనుక్కోవాలన్నా సరే ఫస్ట్ కడియపులంకే వస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనకి హోల్సేల్ రేట్లలో తక్కువ ధరకే మనకి దొరుకుతాయి అన్నమాట పువ్వులన్నీ కూడా.
ఇక్కడ నుంచే రావులపాలానికి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే మాకు ఈ కడియపులంకలో మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, మావయ్య వాళ్ళు ఉన్నారు. మా మమ్మీకి ఏంటి అంటే కొంచెం దగ్గర చుట్టాలన్నమాట. వాళ్ళు 3 అన్నదమ్ములు అనుకుంటా, వాళ్ళు కూడా రిలేటివ్స్ ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానమాట నేను, మా మావయ్య గారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అయితే వచ్చాను. గాయస్ ఇక్కడ టెంపుల్ చూడండి చాలా బాగుంది. నాకైతే బస్సులోంచి సరిగ్గా కనిపించలేదు, బట్ నాకు వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏంటి అంటే ఇక్కడ హనుమంతుడి ఏదో 30th వార్షికోత్సవం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఏంటి అంటే రాజమండ్రి, మనం ఆల్మోస్ట్ రాజమండ్రి వచ్చేసాము, రైల్వే స్టేషన్కి పక్కన అనమాట. మీరు చూసుకుంటే ఇదంతా రాజమండ్రి సిటీ అనమాట. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళేవే. ఫుట్ పాత్ మీదే మనకి ఏంటి అంటే ఫ్రూట్స్ కానీ అన్నీ పెట్టేసి అమ్ముతారనమాట. యాక్చువల్గా మనకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూస్తే ఇది రైల్వే స్టేషన్ ఎంట్రీ అనమాట. యాక్చువల్గా నేను ప్రీవియస్లీ ట్రైన్కి ట్రావెల్ చేసేదాన్నండి. నాకు ట్రైన్ జర్నీ అయితే వచ్చేసి అరౌండ్ 18 to 19 hours అయితే వచ్చేది. బట్ ఏంటి అంటే ఇప్పుడు నాకు కొంచెం పేషెన్స్ తగ్గింది. ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలి అనుకుంటే నేను ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాను. బట్ నాకు టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే నేను ట్రైనే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్గా ఇవన్నీ దాటుకొని మనం కాంప్లెక్స్కి వెళ్తాము. రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్, ఆ తర్వాత మనం కాంప్లెక్స్కి వెళ్తాము. సో ఇదన్నమాట బ్యాక్ గేట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కోటిపల్లి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా బస్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు చూస్తే నేను వచ్చిన రోజైతే చాలా క్రౌడ్ ఉందండి. నాకైతే చాలా చాలా ట్రాఫిక్ వచ్చేసింది. సో ఫైనల్గా ఏంటి అంటే మనం రాజమండ్రి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. ఇది ఏంటి అంటే పార్సల్ కౌంటర్ అనమాట. నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే రాజమండ్రి కాంప్లెక్స్ దగ్గర నుంచి గోకవరం బస్ ఎక్కాను అనమాట. అది ఏంటి అంటే స్పెషల్గా ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి ఒక స్టాప్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి దగ్గర మనకి ఎగ్జాక్ట్గా స్టాప్ చేస్తారనమాట ఎయిర్పోర్ట్ ముందు. సో ఆ టికెట్ అనేది నేను తీసుకున్నాను. అండ్ అలాగే నాకు టికెట్ వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారండి. ఎగ్జాక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ ముందు అయితే స్టాప్ చేస్తారు. అండ్ ఫైనల్గా నేనైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రీ గేట్ అనమాట. చూడండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అని రాశారు. చాలా రోజుల తర్వాత తేజాని అయితే కలిశాను. తేజ నేను కూడా ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాము. ఇది మనకి ఎయిర్పోర్ట్ ఏంటి అంటే ఎంట్రీ గేట్ దగ్గర నుంచి లోపలికి అరౌండ్ 1 kilometer ఉంటుంది. వాకబుల్లే. మీకు కావాలి అనుకుంటే ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు కావాలి అంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏంటి అంటే ఆగి బైక్లో వచ్చాం కాబట్టి మనం అక్కడ ఒక స్లిప్ తీసుకోవాలి, ఎంత టైం ఉన్నామో, పార్కింగ్ ఫీ అనమాట. మేము ఏంటి అంటే వచ్చిన బైక్ పార్క్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము. ఇదన్నమాట ఎయిర్పోర్ట్. మనకి ఎయిర్పోర్ట్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఎయిర్పోర్ట్ అంతా చాలా బాగా డిజైన్ చేశారండి. ఎప్పుడు కూడా అవుట్స్కట్స్లో ఉంటాయి ఇలా ఎయిర్పోర్ట్స్ అనేవి. ఫుల్ గ్రీనరీగా కూర్చోవడానికి, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూర్చోవడానికి. ఎయిర్పోర్ట్ చిన్నదే బట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ లేనిది ఏంటి అంటే లాంచ్ ఫెసిలిటీ అయితే లేదు. యాక్చువల్గా నేను వీకెండ్లో ట్రావెల్ చేయడం వల్ల చాలా మంది అయితే వచ్చారు. మేము కొంచెంసేపు సరదాగా కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. నేను ఏంటి అంటే 1.5 to 2 hours ముందే రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. ఇంకా మేము అలా కూర్చున్నాం అనమాట. నేను లంచ్ చేశాను, లంచ్ చేయకుండా వచ్చేసాను అనమాట. ఇంక నేను ఏంటి అంటే తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను తెచ్చుకున్న బ్యాగ్ అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు బోర్డింగ్ పాస్ చూపించాలండి. మీరు మీ బోర్డింగ్ పాస్, మీరు ఐడి ప్రూఫ్ చూపించాలి. మీరు టికెట్ బుక్ చేసుకున్న ముందే వెబ్ చెక్-ఇన్ అవన్నీ కూడా చేసుకోవాలి. సీట్ కానీ సెలెక్షన్ కానీ మీకు కావాలి అనుకుంటే లోపల కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ప్రిఫరబుల్ ముందు చేసుకోవడమే. వాళ్ళు ఏంటి అంటే మీకు పోలీస్ ఆఫీసర్ ఉంటారనమాట. వాళ్ళ ఐడి కానీ వాళ్ళు మీరు ఇచ్చిన ఐడి ప్రూఫ్ అండ్ మీ బోర్డింగ్ పాస్ కూడా వెరిఫై చేస్తారు. అన్నీ ప్రాపర్గా ఉంటేనే, ఈవెన్ 1 letter డిఫరెన్స్ ఉన్నా సరే కూడా వాళ్ళు మిమ్మల్ని అలౌ చేయరు. సో నాదైతే బోర్డింగ్ పాస్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయిపోయింది. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. అండ్ గాయస్ వన్స్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత 2 steps ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాగేజ్ సబ్మిషన్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెక్యూరిటీ చెక్-ఇన్ అనమాట. మీరు ఏంటి అంటే ఏ పవర్ బ్యాంక్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అటువంటి ఐటమ్స్ అనేవి మీరు బ్యాక్ ప్యాక్లో పెట్టకూడదు. అక్కడ ఏంటి అంటే స్కాన్ అవుతుంది అనమాట. స్కాన్ అయ్యి మన జిప్స్ అన్నిటికీ కూడా వాళ్ళు లాక్ వేసేస్తారు. అదేంటి అంటే మనం బ్యాగేజ్ సబ్మిషన్కి అనేది ఇచ్చేయాలి. వన్ సబ్మిషన్కి ఇచ్చిన తర్వాత మనకి ఏంటి అక్కడ బోర్డింగ్ పాస్ అనేది మనకి హార్డ్ కాపీ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం సెక్యూరిటీ చెక్-ఇన్ అనమాట. మనం ఏదైతే బ్యాక్ ప్యాక్ తెచ్చుకుంటున్నామో ఆ బ్యాక్ ప్యాక్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా సెపరేట్గా అండ్ నాన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా సెపరేట్గా మనం చెక్-ఇన్కి అనేది ఇవ్వాలి. అదేంటి అంటే స్కాన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే పర్సన్ని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. లైక్ ఏంటి అంటే సమ్ అదర్ గ్యాడ్జెట్ ఉంటుంది, సమ్ గన్ టైప్ గ్యాడ్జెట్. అది ఏంటి అంటే 1 personని స్కాన్ చేస్తుంది అనమాట.
అదొకటి. అండ్ ఏంటి అంటే లగేజ్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి అంటే డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ అని 2 టైప్స్ ఉంటాయండి. డొమెస్టిక్ అంటే ట్రావెల్ విత్ ఇన్ ద ఇండియా అనమాట. సో దానికి ఏంటి అంటే మీకు 2 టైప్స్ ఉంటాయి. చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి 15 కేజీస్ అంటే మీరు ఇప్పుడు సబ్మిట్ చేసే ట్రాలీ అనమాట. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 కేజీస్ అనమాట. ఓన్లీ 1 బ్యాగ్ అలో అండి. ఇదేంటి అంటే మీరు ఫ్లైట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ డొమెస్టిక్ మ్యాక్సిమం అయితే మనకి 22 కేజీస్ అనేది అలో ఉంటుందండి. ఇదే మనకి ఇంటర్నేషనల్ అయితే హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 కేజీస్ అండి. హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 కేజీస్ అంటే ఏంటి అంటే 1 బ్యాగ్ అలౌడ్. అదే మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ ట్రాలీ అయితే మ్యాక్సిమం 20 నుంచి 30 కేజీ వరకు అలో అండి. అంటే మీరు 2 ట్రాలీస్ వరకు పట్టుకెళ్ళొచ్చు. మనకి మ్యాక్సిమం 37 కేజీస్ అనమాట. ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ మొత్తం కలిపి. ఇంటర్నేషనల్ అయితే 37 కేజీస్. ఇన్ కేస్ కానీ మీకు లగేజ్ అనేది ఎక్సెస్ వచ్చింది, ట్రాలీ అనేది 15 కేజీస్ రాకుండా 20 కేజీస్ వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళు ఏంటి అంటే 1 కిలోకి ఇంత చొప్పున అని చెప్పి 500, 1 కిలోకి 500 అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. లాస్ట్ టైం ఏమైంది అంటే నేను ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నాను అనమాట. అప్పుడు ఏంటి అంటే బ్యాగ్ అనేది ట్రాలీ అనేది 15 కాకుండా 22 కిలోస్ వచ్చేసింది. వాళ్ళు నాకు కిలోకి వచ్చేసి 650 రూపీస్ చెప్పారండి. నాకైతే మోర్ దాన్ 5000 రూపీస్ అయిపోయింది. మాకు బస్కి ఇచ్చుకుంటే 500కి అయిపోద్ది. సో ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా లగేజ్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఆల్ చెక్-ఇన్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే బోర్డింగ్ స్టార్ట్ అయ్యి వన్స్ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయాక ఏంటి అంటే మిమ్మల్ని బస్సులో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారండి. అవి కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ప్యాసింజర్స్ని బస్సులో ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళడం అదొకటి. అండ్ అలాగే సెకండ్ టైప్ వచ్చేసి డైరెక్ట్గా ప్యాసింజర్స్ని డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోయేలా కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మనల్ని బస్సులో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. మనం ఏంటి అంటే వన్స్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ప్రతి చోట ఏంటి అంటే బోర్డింగ్ పాస్ అడుగుతారండి. బోర్డింగ్ పాస్ అండ్ మీ ఐడి కార్డు కూడా మీరు హ్యాండీ ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఫేజ్ కూడా వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సో గాయస్ ఇదన్నమాట మనకి ఇంటర్నల్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఏంటి అంటే ఒకటే ఫ్లైట్ ఉంది. మేము అందరం కూడా బస్సులోకి ఎక్కేసాము. ఏంటి అంటే మనం ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. మేనేజ్మెంట్ అయితే చాలా 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 కోఆపరేటివ్గా ఉంటారు. ఇంకా ఏంటి అంటే ప్యాసింజర్స్ని వీల్స్ చైర్స్లో కూడా తీసుకెళ్తారు. మీరు ఇక్కడ చూస్తే హ్యాండిక్యాప్డ్ కానీ ఏమన్నా నడవలేని వాళ్ళు, ఏమన్నా ఇంజూరీ అయిన వాళ్ళకి కూడా ఏంటి అంటే ఇండిగో కానీ ఏ ఎయిర్ సర్వీస్ అయినా కూడా చాలా బాగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇది ఆకాశ్ ఎయిర్ కానీ ఇండిగో కానీ ఏదైనా కూడా. సో గైస్ మేమైతే బస్సులోంచి బయటకు వచ్చేసి ఫ్లైట్లోకి వెళ్తున్నాము. ఇదేంటి అంటే ఫుల్ ఎంటీ ఏరియా అన్నమాట. ఎవ్వరు ఉండరు, బాగా అవుట్స్కట్స్లో ఉంటుంది. నేనైతే వెళ్తున్నాను నా బోర్డింగ్ పాస్ పట్టుకొని. నేను ట్రావెల్ చేసిన ఎయిర్లైన్ వచ్చేసి ఇండిగో అండి. మనకి ఏంటి అంటే రాజమండ్రి టు బెంగళూరు అంటే మనకి మ్యాక్సిమం ఇండిగోనే ఉంటుంది. నేనైతే లోపలికి వెళ్తున్నాను. మీరు ఏంటి అంటే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేస్తారు. ప్యాసింజర్ కరెక్ట్ బెంగళూరేనా కాదా, డెస్టినేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. మనకి ఎంట్రీ అయ్యేటప్పుడు క్యాబిన్ క్రూ ఉంటారు. 2 క్యాబిన్ క్రూస్ అనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటి అంటే మనకి ఏం కావాలన్నా చూసుకుంటూ ఉంటారు. ఫ్లైట్లో అయితే ఇలా ఉందన్నమాట. వన్స్ నేను ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఫ్రీగా కూర్చున్నాను. నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నానండి. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఏంటి అంటే మనం వన్స్ ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే లోపే ఈ వెహికల్స్లో మనం సబ్మిట్ చేసిన బ్యాగేజ్ అనేది తీసుకొచ్చేసి ఫ్లైట్లో పెట్టేస్తారనమాట. అంతా ఏంటి అంటే వితిన్ సెకండ్స్లో ఆటోమేటిక్గా ఫాస్ట్గా జరిగిపోతుందండి. అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు క్యాబిన్ క్రూ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. నేనైతే ఫ్లైట్లో బాగా సెటిల్ అయిపోయానండి. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఫైనల్గా వచ్చేసాము. సో ఇది ఏంటి అంటే టేక్ ఆఫ్ అవుతుందన్నమాట మనకి ఫ్లైట్ అనేది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం టేక్ ఆఫ్ అయినప్పుడు చాలా భయం వేసిందండి. నేనైతే లాస్ట్ ఇయర్ అనమాట విమెన్స్ డే రోజున నేను
ఫస్ట్ ఫ్లైట్ అనేది ఎక్కానమాట విమెన్స్ డే రోజు. అది నాకు చాలా మెమరబుల్ డే అన్నమాట. మేము చెన్నై వెళ్ళాము అప్పుడు. నాకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. ఏంటి అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నాకు భయం వేసింది. అండ్ అలాగే ఏంటి అంటే ఫ్లైట్ వెళ్ళేటప్పుడు కూడా ఏంటి అంటే కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది. గైస్ మీరైతే ఇక్కడ కొబ్బరి చెట్లు చూడొచ్చు. మన కోనసీమలో కొబ్బరి చెట్లు. వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను బెంగళూరుకి. యాక్చువల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏంటి అంటే అది ఒకేసారి మనకి స్కై లోపలికి వెళ్ళిపోదు అనమాట. ఏంటంటే స్లోగా ఫేజ్ లాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఏంటి అంటే లైక్ గూగుల్ మ్యాప్స్లో చూస్తూ ఉంటాం కదా, వే అలా ఉంటుంది మ్యాప్లో, సేమ్ అలాగే ఉంటుందండి. ఇది మనకు వచ్చేసి గోదావరి రివర్ అన్నమాట. చాలా క్లియర్గా కనిపిస్తుంది గ్రీనరీ కానీ. ప్రజెంట్ ఏంటి అంటే మనం ఆంధ్రాలో ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఒక సైడ్ సీ, ఒక సైడ్ ఏంటి అంటే ఎర్త్, మధ్యలో డివైడ్ చేస్తూ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి. మనం ఏంటి అంటే లైక్ జెయింట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇంకా ఏంటి అంటే అంత పైనుంచి దట్టు ఏంటంటే గాల్లో రెక్కలు కట్టుకుని ఎగరడం లాగా అయితే నాకు అనిపించింది. ఏంటి అంటే ఈసారి నేను నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను రాజమండ్రి టు బెంగళూరు అండ్ బెంగళూరు టు రాజమండ్రి. బట్ ఏంటి అంటే ఈసారి వే మేము వెళ్ళిన వే అనేది డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎయిర్లో వెళ్ళిన వే ఏంటి అంటే ఇన్ని లైక్ ఏంటి అంటే గ్రీన్ కలర్లో ఉన్న మౌంటైన్స్ ఆ టైప్ నేను చూడలేదండి. సో గాయస్ మీరు ఇక్కడ క్లౌడ్స్ చూస్తే చాలా చాలా బాగుంటాయండి. యాక్చువల్గా నేను ట్రావెల్ చేసిన టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అనమాట. నా ఫ్లైట్ టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 to 6:30 PM అనమాట. సో అదన్నమాట. మనకైతే క్లౌడ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను ట్రావెల్ చేసిన ఫ్లైట్లో 2 న్యూ ప్యాసింజర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏంటి అంటే చాలా అద్భుతంగా చూస్తున్నారు. నాకు అర్థమైంది వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేశారని. ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ అండి. నేనైతే చాలా చాలా వండర్గా ఫీల్ అయ్యాను. ఇంత పైకి వచ్చామా, ఇలా చూస్తున్నాము. నాకైతే కొంచెం భయం ఉండింది ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు. బట్ ఏంటి అంటే కీప్ ఆన్ ట్రావెల్ చేస్తుంటే ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఏంటి అంటే మనం డిఫరెంట్ లొకేషన్స్ అనేవి చూస్తామన్నమాట. మనం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏది కూడా ఒకేలా ఉండదు. ఒక సైడ్ ఏంటి అంటే కంప్లీట్గా ఓషన్స్ కనిపిస్తాయి, ఒక సైడ్ ఏంటంటే ఎర్త్, ఒక సైడ్ క్లౌడ్స్, ఒక సైడ్ మౌంటైన్స్. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్గా నేను ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు పడుకోను. చాలామంది ఏంటి అంటే నిద్రపోతూ ఉంటారనమాట. ఫుల్గా మనకి ఏసీ ఉంటుంది, ఇంకా అలా నిద్రపోతూ ఉంటారు. నేనైతే ట్రావెల్ చేసినప్పుడు అయితే ఎప్పుడు కూడా నిద్రపోనండి. ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, సరదాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. మనం ఏంటి అంటే అన్నీ ఎక్స్ప్లోర్ అవుతూ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇంకా ఏంటి అంటే మధ్యలో మనకి క్యాబిన్ క్రూస్ వస్తారు. మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫ్లైట్లో. మీరు ఇన్ కేస్ వాళ్ళు కుకీస్ కానీ, శాండ్విచెస్ కానీ, బర్గర్స్ కానీ అండ్ బ్యావరేజెస్, కోల్డ్ డ్రింక్స్ కానీ మీకు ఏం కావాలన్నా కూడా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారనమాట. వైల్ మీరు టికెట్ బుక్ చేసుకునే టైంలో కూడా మీరు ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైప్స్ ఉంటాయి మీకు ఫుడ్లో కూడా. అవన్నీ కూడా వాళ్ళు డెలివరీ చేస్తారనమాట. మనకి ఇండిగోలో ఏంటి అంటే వాటర్ ఫ్రీగా ఇస్తారు. ఫ్లైట్లో ఇన్ కేస్ మనకు దాహం వేస్తుంది, వాటర్ క్యారీ చేయలేదు, వాటర్ కావాలి అనుకుంటే మనకి వాటర్ ఇస్తారండి. గాయస్ మీరు ఇక్కడ చూస్తే బిల్డింగ్స్ చూసారా, చిన్న చిన్నగా వైట్ కలర్లో ఉన్నాయన్నమాట. వ్యూ అయితే వెరీ గుడ్ అండి. ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండాలి. వన్స్ ఒక్కసారైనా సరే లైఫ్లో ఏంటి అంటే ట్రావెల్ చేసి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కన్సిస్టెంట్గా ఒక ప్లేస్లోనే ఉండకుండా కాన్స్టెంట్గా మనం ఏంటి అంటే ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ అవి న్యూ థింగ్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో బాగా ఎంతూజియాజంగా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాను. అండ్ గాయస్ అలాగే మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. అది ఏంటంటే రిగార్డింగ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ అనమాట. మీరు మేక్ మై ట్రిప్లో చేసుకోవచ్చు, లేదా ఎగ్జిగోన్ యాప్ ఉంటుంది. అందులో మనకి ఆఫర్స్ చాలా బాగా ఉంటాయి, అందులో చేసుకోవచ్చు. నాకు అందులో ఆఫర్స్ లేకపోవడం వల్ల ఈసారి నేను ఈ ఫ్లైట్ టికెట్ అయితే మేక్ మై ట్రిప్లో చేసుకున్నాను. నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 5400 పడింది అనమాట. మీరు ఏంటి అంటే ఎప్పుడు కూడా 2 to 3 months ముందే చేసుకుంటే మనకి ఫ్లైట్ టికెట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో గాయస్ ఇది మనకి బెంగళూరు అనమాట. ఇలా సరదాగా మాట్లాడుకుంటానే మనం బెంగళూరు రీచ్ అయిపోయాము. బెంగళూరు అని నాకు ఎలా తెలిసిందంటే డ్యూ టు దట్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్ అండ్ దట్ గ్రీనరీ అనమాట. దానికని చెప్పేసి ఇప్పుడు మనం ల్యాండ్ అవుతున్నాం అనమాట. ఇది మనకు ల్యాండింగ్ ఫేజ్. ల్యాండింగ్ కూడా ఏంటంటే ఎలా అయితే మనం స్లోగా టేక్ ఆఫ్ అయ్యామో అదే స్మూత్గా స్లోగా మనకి ల్యాండింగ్ కూడా జరుగుతుంది. చూసారా ఫైనల్గా మనమైతే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇది బెంగళూరులో ఉన్న చాలా పెద్ద
డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో గాయస్ అక్కడ మీకు బ్రౌన్ కలర్‌లో లైటింగ్ ఉండి కనబడుతుంది కదా! అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్‌కి అనమాట. T2 టెర్మినల్ అనమాట. అది మనకి రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అది T2 టెర్మినల్ అనమాట. మనం ఏంటి అంటే ఒక డిజైర్డ్ లొకేషన్‌కి అనమాట ఈ ఫ్లైట్ తీసుకెళ్ళి పెడతారు. అక్కడే ప్యాసింజర్స్‌ని ఫ్లైట్ నుంచి రివీల్ చేస్తా ఉంటారనమాట. నేను ఇదేంటి అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు గానీ, ఎస్పెషల్‌గా ల్యాండింగ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే మనం బెంగుళూరులో ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దదండి. మనకి సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటది. ఆ ఎయిర్‌పోర్ట్ అంతా మనకు చూసే ఛాన్స్ ఉండదు. మనకి ఇలాగా ల్యాండింగ్ అయ్యే టైంలోనే లైక్ ఎయిర్‌పోర్ట్ టూర్‌లాగా ఉంటదనమాట నాకు. ఏంటి అంటే ఫ్లైట్స్ అన్నీ చూడడము. మీరు చూస్తే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ఒకటే ఫ్లైట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా చాలా ఎయిర్‌లైన్ సర్వీసెస్ ఉంటాయి. చాలా మోర్ దాన్ 500 ఫ్లైట్స్ వరకు అయితే నేను ఈ ఎయిర్‌పోర్ట్‌లో చూసాను. మోస్ట్‌లీ అయితే నేను ఎర్లీ మార్నింగే ట్రావెల్ చేస్తానండి. కానీ ఈసారి ఏంటి అంటే నేను ఈవినింగ్ ట్రావెల్ చేశాను. ఇది ఏంటి అంటే మీరు చూసేది టెర్మినల్ 1 అనమాట. ఇది ఓన్లీ ఫర్ డొమెస్టిక్ ట్రావెలర్స్. అక్కడ వైట్ కలర్‌లో షైన్‌గా మెరుస్తుంది చూసారా? లైటింగ్ అనేది ఉంది. అది మనకి T1 అనమాట. యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ ఫ్లైట్‌ని ఒక డిజైర్డ్ లొకేషన్‌కి తీసుకెళ్ళి ట్రావెలర్స్‌కి అందరికీ కూడా ఎలాగైతే బస్సులో ఫ్లైట్ దగ్గర తీసుకొచ్చారో సేమ్ అలాగే బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్ళి మనల్ని ప్రాపర్ వే దగ్గర అనేది దింపడం జరుగుతుంది. చూడండి ఫ్లైట్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. యాక్చువల్‌గా మేము ల్యాండింగ్ అయ్యే టైంలోనే ఇంకొక ఫ్లైట్ కూడా స్లోగా ల్యాండ్ అయ్యి సైడ్ నుంచి వెళ్ళింది. నేను అది చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. ఆ క్లిప్ రికార్డ్ చేయడం అనేది మర్చిపోయానండి. చూడండి ఇంక ఫ్యాన్ అనేది ఆగిపోయింది తిరగడము. సో ల్యాండింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీన్‌వైల్ ఏంటి అంటే వెంటనే స్టాఫ్ అనేవాళ్ళు వచ్చేసి మనకి ఫ్లైట్‌లో ఉన్న బ్యాగేజ్ అంతా కూడా మనకి పంపించేస్తారనమాట. అంతా ఏంటి అంటే ఆటోమేటిక్‌గా వితిన్ సెకండ్స్‌లో జరిగిపోతది. నేనైతే ఫ్లైట్‌లోంచి బయటకొచ్చేసాను. మీకు చెప్పాను కదా! ఇంతకు ముందు చెప్పినట్లే ఇక్కడ కూడా ప్యాసింజర్స్‌కి సెపరేట్‌గా మనకి ఏంటి అంటే ఒక బస్ అనేది పెడతారనమాట. అది కూడా ఏంటి అంటే ఫుల్ ఏసీ బసెస్ అండి. నాకు నచ్చేదేంటి అంటే వన్స్ నేను రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాక నేను వన్స్ రూమ్‌కెళ్ళే వరకు ఏంటంటే ఫుల్ ఏసీగా ఉంటదనమాట. ఏసీ బసెస్ ఉంటాయి. ఫ్లైట్ కూడా ఏసీ. సో నేనైతే బయటకొచ్చేసానండి బస్‌లోంచి. ఇక్కడ ఏంటి అంటే బ్యాగేజ్ కలెక్షన్ అనమాట. వాళ్ళు మనకి కెప్టెన్ అనేవారు మనకి అనౌన్స్ చేస్తారు. ఈ బెల్ట్ మీద మీ బ్యాగేజ్ వస్తుందని చెప్పేసి. ఇదన్నమాట బెల్ట్ 1లో నా బ్యాగేజ్ వస్తుంది. అండ్ అలాగే ఇంకో థింగ్ ఏంటి అంటే మనకి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా మనకి కెప్టెన్ అనేవారు ఇంటిమేట్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. నా బ్యాగేజ్ అయితే టిక్ టిక్ మంట వచ్చేస్తుంది. సో నేనైతే బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకున్నాను. బయటకొచ్చేస్తున్నాననమాట. నాకు అప్పటికి లేట్ అయిపోయిందండి. నాకు అప్పటికి ఏంటంటే 8:30 అయిపోయింది. ఇక్కడ నుంచి నేను సిటీలోకి వెళ్ళాలి అంటే నాకు అరౌండ్ 1 అవర్ టు 1½ అవర్ పడతది. ఇది మనకి ఎయిర్‌పోర్ట్ అన్నమాట. కెంపకోడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో గాయ్స్ ఏంటంటే ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. 24/7 ఓపెన్‌లోనే ఉంటది ఎయిర్‌పోర్ట్ అనేది మనకి. ఫుల్ సర్వీసెస్ అవైలబుల్ అండి. ఇక్కడ ఏంటి అంటే మీకు క్యాబ్స్ కూడా ఉంటాయి. ఊబర్ క్యాబ్స్ గానీ, ఓలా అన్ని రకాల క్యాబ్స్ కూడా ఉంటాయి. నేనేంటి అంటే ఎప్పుడు కూడా బస్ ప్రిఫర్ చేస్తాననమాట. ఈ బసెస్ ఏంటి అంటే ఓన్లీ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇవేంటి అంటే మనకి సిటీలోకెళ్ళిపోతాయి. ఈ బసెస్ ఏంటి అంటే కియా అని ఒక సీరీస్ ఉంటదనమాట. కియా 5 అని, కియా 8, 6, 1 అని, 2 అని ఆ టైప్ ఆఫ్ ఉంటాయి. అండ్ ఫైనల్‌గా నేనైతే నా లొకేషన్‌కి వెళ్ళే బస్ అయితే ఎక్కానండి. ఎక్కేసి టికెట్ తీసుకున్నాననమాట. నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 265 ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అవి ఏసీ బసెస్ కాబట్టి బిట్ ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటాయి. బెంగుళూరులో ఏసీ, నాన్ ఏసీ బసెస్ ఉంటాయి. బట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఏంటి అంటే ఏసీ బసెసే ఉంటాయి. ఫైనల్‌గా నేను రూమ్‌కొచ్చేసానండి. నాకు రూమ్‌కి రావడానికి అరౌండ్ 2 అవర్స్ టైం పట్టింది. నేను ఇంక రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయ్యి మా డ్యాడీ ఏంటి అంటే నేనేం తిననని తెలిసి నాకు మంచిగా పులిహోర పెట్టారనమాట. నీట్‌గా రూమ్‌కొచ్చేసి మా డ్యాడీ చేసిన పులిహోర అయితే నేను ఎంజాయ్ చేస్తూ తినేసి ఇంక రెస్ట్ తీసుకున్నాను. సో ఇదన్నమాట నా ట్రావెల్ వ్లాగు. గాయ్స్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే గాయ్స్ మీకు గానీ ట్రావెల్ రిలేటెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేయాలి అంటే రిక్వైర్మెంట్ ఏంటి? ఏం క్యారీ చేయాలి? ఏంటి? మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేవి నేను నా వీడియోలో డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్ కమెంట్ సెక్షన్‌లో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్‌లో మీరు ఫ్రీగా కమెంట్ చేయొచ్చు. నేను వాటికి రిప్లై
ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ కేస్ నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి వాటికి ఆన్సర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఫైనల్గా గాయస్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది మనకి లేటెస్ట్ వ్లాగ్ అనమాట. అంటే ఏంటంటే కరెంట్లీ మనకి ఫ్లైట్ జర్నీస్ ఎలా జరుగుతున్నాయి అదనమాట. సో గాయస్ ఫైనల్గా మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.